అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టో క్లాన్ ఛానల్. ఎప్పట్లాగే ఇంకొక ఎక్సలెంట్ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. దాని పేరే వర్టస్. వీడియో డిస్క్రిప్షన్లో దీని ఒక లింక్ అయితే ఇచ్చున్నాను. దీంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చున్నాను. ఇమీడియట్గా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. మనం ముందుగా లింక్ పైన అయితే క్లిక్ చేద్దాం. స్టార్ట్ క్లిక్ చేసాక ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం వర్టస్ వాలెట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేద్దాం. అంతే, వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మనం క్లైమ్ పైన క్లిక్ చేద్దాం. 0.01 వాట్ అయితే మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. స్టార్టింగ్ క్లైమ్ చేసుకుందాం. 0.01 పర్ అవర్ స్పీడ్లో మీ మైనింగ్ అయితే రన్ అవుతుంది. రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి మనం అప్గ్రేడ్స్ మీద ఫోకస్ చేసి మైనింగ్ స్పీడ్ అయితే బాగా పెంచుకోవాలి. ముందుగా మనం దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా మిషన్స్. ఇక్కడ మనకి చాలా మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి. వీటన్నిటిని కంప్లీట్ చేస్తే మనకి కొంచెం వర్ట్ కాయిన్ అనేది అయితే మాత్రం వస్తుంది. ఇవి అయిపోతే ఎప్పటికప్పుడు కొన్ని కొత్త మిషన్స్ అంటూ వస్తూనే ఉంటాయి. సో వాటన్నిటిని కంప్లీట్ చేసి మన వర్ట్ కాయిన్ అయితే కుదిరినంత క్లెయిమ్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు కొన్ని మిషన్స్ అయితే చేద్దాం. ముందుగా ఫస్ట్ మిషన్, ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాలి. సో అది జాయిన్ అయిన వల్ల మనకు కొన్ని కాయిన్స్ వస్తాయి. చూడండి, మిషన్ కంప్లీట్ అయిపోయింది. మనకి 0.1 వర్ట్ అయితే వచ్చింది. మనం బయట చెక్ చేయవచ్చు. చూడండి, వర్ట్ బ్యాలెన్స్ 0.11 అయితే ఉంది. ఇలా మనం అన్ని మిషన్స్ కంప్లీట్ చేస్తే మనకి ఫ్రీగా కొంచెం కాయిన్ అయితే వస్తుంది. సో సెకండ్ మిషన్, ఎక్స్లో వర్టస్ ఫౌండేషన్ ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి బ్యాక్ వెళ్ళిపోదాం. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి 0.1 వర్ట్ అయితే వచ్చింది. చూడండి, ఇప్పుడు మన టోటల్ వర్ట్ 0.21 ఉంది. జస్ట్ మైనింగ్ ద్వారానే కాకుండా ఇలా కూడా మనం కాయిన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని మిషన్స్ అయితే ఇమీడియట్గా కంప్లీట్ అయితే చేసేయండి. అన్నీ చాలా సింపుల్ మిషన్సే. ప్రతి మిషన్ ఈజీగా కంప్లీట్ అయితే చేసేవచ్చు. నేనైతే ఎర్లీ స్టేజెస్లో ఏం చేసిన ప్రతి కాయిన్ అప్గ్రేడ్స్ పైన యూస్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అసలు ముందు మనం అప్గ్రేడ్స్ ఏందో చూద్దాం. ఇక్కడ మనకి 3 అప్గ్రేడ్స్ అయితే ఇచ్చున్నారు. ఫస్ట్ ఫామ్. ఇదేం లేదు, ఇది మన కాయిన్ మైనింగ్ స్పీడ్. ఇప్పుడు మనకి 0.01 కాయిన్ పర్ అవర్ వస్తుంది. దీన్ని నెక్స్ట్ లెవెల్ పంపితే అది ఇంకా పెరుగుతుంది. 0.02 పర్ అవర్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టోరేజ్. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతుంది. మైనింగ్ కంటిన్యూ అవ్వాలంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వచ్చి మనం కాయిన్ అయితే క్లెయిమ్ చేయాలి. నెక్స్ట్ పాపులేషన్. ఇదేం లేదు, ఇది మన మైనింగ్ స్పీడ్ని మల్టిప్లై చేస్తుంది. అంటే మన మైనింగ్ స్పీడ్ ఇప్పుడు 0.01 ఉంది, దాన్ని ఇది మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు 1 మల్టిప్లై చేస్తుంది. దీన్ని అప్గ్రేడ్ చేస్తే 1.25 మల్టిప్లై చేస్తుంది. వీటన్నిటిని అప్గ్రేడ్ చేస్తేనే మనం ఫ్యూచర్లో ఎక్కువ కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇప్పుడు పర్ అవర్కి 0.01 వర్ట్ అయితే వస్తుంది. మనం దీన్ని అప్గ్రేడ్స్ చేసి మైనింగ్ స్పీడ్ పెంచుకొని ఈ 0.01 ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. చూడండి, అప్గ్రేడ్ కొడితే 0.02 కాయిన్స్ కట్ అయిపోతాయి మన బ్యాలెన్స్లో నుంచి. ఇప్పుడు అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 0.02 వర్ట్ పర్ అవర్ అయితే వస్తుంది. ఈ స్పీడ్ని మీరు ఇంకా కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీటిని మనం టాప్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుంటే పర్ డేకి 8 కాయిన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎర్లీ స్టేజెస్లో మీరు ఎర్న్ చేసే ప్రతి కాయిన్ని కూడా అప్గ్రేడ్స్ పైన యూస్ చేయమని చెప్తాను. ఈ స్టోరేజ్ కూడా టాప్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోండి. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వచ్చి క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పుడు స్టార్టింగ్లో అప్గ్రేడ్స్ పైన ఫోకస్ చేసిన వాళ్ళే లేటెస్ట్ స్టేజెస్లో బాగా ఎక్కువ కాయిన్స్ అయితే ఎర్న్ చేస్తారు. ఇప్పుడైతే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వచ్చి మనం ఇక్కడ కలెక్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. అప్పుడే మన మైనింగ్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది. దీన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 24 అవర్స్కి మార్చేసుకుంటే మంచిదని అంటాను. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫీచర్స్ చూద్దాం. మనం కానీ ఒక ఫ్రెండ్కి రెఫర్ చేస్తే అతను కాయిన్ క్లెయిమ్ చేసిన ప్రతిసారి మనకి 16% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. 16% అంటే అతను ఒక కాయిన్ క్లెయిమ్ చేస్తే మనకి 0.16 కాయిన్ అయితే వస్తుంది. సో మీరు రెఫర్ చేసిన వాళ్ళు కానీ మైనింగ్ బాగా చేస్తే మీకు కూడా క్యాష్ బ్యాక్ చాలా ఎక్కువ వస్తుంది. సో నెక్స్ట్ ఫీచర్ కంట్రీస్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక కంట్రీని అయితే ఫామ్ చేయొచ్చు. మన మైనింగ్ వల్ల కంట్రీ కూడా గ్రో అవుతుంటుంది. సో ఇక్కడ చూస్తే 10% క్యాష్ బ్యాక్ అన్నాడు. అంటే కంట్రీలో ఉన్న మెంబర్స్ అందరూ క్లెయిమ్ చేసే ప్రతిసారి కంట్రీకి 10% క్యాష్ బ్యాక్ అనేది అయితే వస్తుంది. ఈ విధంగా కంట్రీ కాయిన్స్ అయితే ఎర్న్ చేస్తుంది. కంట్రీ ఎర్న్ చేసిన కాయిన్స్ మొత్తం ఆ కంట్రీ మెంబర్స్ లాస్ట్లో పంచుకోవచ్చు. సో ఇక్కడే మనం లీడర్ బోర్డ్లో చూడొచ్చు, వరల్డ్ మొత్తం టాప్ కంట్రీస్ అయితే చూపిస్తున్నాడు. ఇవన్నీ టాప్ కంట్రీస్ అండ్ ఆ కంట్రీస్ ఎర్న్ చేసిన కాయిన్స్ చూడండి. 50 కాయిన్స్, 49 కాయిన్స్, ఇవి కంట్రీ ఎర్న్ చేసిన కాయిన్స్. అంటే కంట్రీలోని మెంబర్స్ క్లెయిమ్ చేయడం వల్ల కంట్రీకి వచ్చిన 10% క్యాష్ బ్యాక్. మీరు మీ ఓన్ కంట్రీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు మీ కంట్రీకి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ నేమ్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నేమ్ క్లిక్ చేశాక జస్ట్ క్రియేట్ కొడితే కంట్రీ అయితే క్రియేట్ అయిపోతుంది. ఏదో ఒక కంట్రీలో జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం నా కంట్రీ లింక్ అయితే ఇచ్చున్నాను, దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. ఈ బాట్ వేసుకున్న వెంటనే ముందుగా మిషన్స్ అయితే అన్నీ కంప్లీట్ చేసేయండి. ఏ ఒక్క మిషన్ వదలకండి. ఇక్కడ చూస్తే గ్యాస్ ఫ్రీ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంది. అంటే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి ప్రతి క్లైమ్కి ఒక గ్యాస్ ఫీజ్ అనేది అయితే కట్టాలన్నమాట.
సో ప్రస్తుతానికి ఎలాంటి గ్యాస్ ఫీ అయితే లేదు, కానీ ఫ్యూచర్లో గ్యాస్ ఫీ అనేది అయితే పెడతాడు. గ్యాస్ ఫీ అనేది పెట్టే లోపలే మనం మ్యాక్సిమం అప్గ్రేడ్స్ చేసుకుంటే బెటర్. ఇక్కడ స్టోరేజ్లో ఉన్నది కలెక్ట్ చేయడానికి ఇంకా 1 hour 56 minutes అయితే ఉంది. ఇక్కడ మనకు ఒక ఎల్లో లైన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ ఎల్లో లైన్ రీచ్ అయినా కూడా మనం క్లెయిమ్ చేసేయచ్చు. అంటే 2 hours అవ్వకముందే ఆ ఎల్లో లైన్ టచ్ అయితే మాత్రం మనం క్లెయిమ్ చేసేయచ్చు. ఇప్పుడు మీకోసం 2 hours తర్వాత క్లెయిమ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. 2 hours అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దాం. చూడండి స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. చూడండి మైనింగ్ అయితే రన్ అవ్వట్లేదు. ఇప్పుడు క్లెయిమ్ క్లిక్ చేసిన తర్వాత కలెక్ట్ అయిన తర్వాత మైనింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. చూడండి పైన స్టోరేజ్ అనేది ఫుల్ అయిన తర్వాత ఇంకా మైనింగ్ అయితే రన్ అవ్వదు. మళ్ళీ వచ్చి మనం క్లెయిమ్ చేస్తేనే మైనింగ్ రన్ అవుతుంది. అందుకే చెప్పాను స్టోరేజ్ అనేది ఇమీడియట్గా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. సో 2 hours తర్వాత నెక్స్ట్ 4 hours అప్గ్రేడ్ అవుతుంది. తర్వాత 6 hours, 12 hours, 24 hours, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 24 hours దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటేనే బెటర్. మైనింగ్ ఎలా చేయాలి, అప్గ్రేడ్స్ ఎలా చేయాలనేది అయితే మనం మొత్తం అయితే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు లాస్ట్ ఈ పేజ్ అయితే ఉంది. దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడ వర్డ్ బ్యాలెన్స్ అని ఉంది. వర్డ్ బ్యాలెన్స్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో అదొక కన్వర్టర్ అనమాట. అంటే ఇప్పుడు మీరు మైనింగ్ వల్ల సంపాదించిన వర్డ్ కాయిన్స్ మొత్తాన్ని యాక్చువల్ టోకన్స్గా ఈ కన్వర్టర్తో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ కన్వర్టర్ అనేది ఇప్పుడు అవైలబుల్గా లేదు, కానీ ఫ్యూచర్లో అవైలబుల్ అవుతుంది. అప్పుడు మనం ఈ కన్వర్టర్ని యూస్ చేసి మనం ఎర్న్ చేసిన వర్డ్ కాయిన్స్ మొత్తాన్ని యాక్చువల్ టోకన్స్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో లేటర్ వాటిని మనం ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ రిసిపియెంట్ డీటెయిల్స్, టోకన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి మనం ట్రాన్స్ఫర్ అయితే చేసేవచ్చు. ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా మనకి కన్వర్టర్ మిషన్ అవైలబుల్ అయిన తర్వాతే మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడైతే పాసిబుల్ అయిన కాయిన్స్ మైనింగ్ చేసి పెట్టుకోండి. నాదైతే ఒక సజెషన్, ఫ్యూచర్లో దీనికి గ్యాస్ ఫీజ్గా టాన్ కాయిన్ అయితే యూజ్ అవ్వచ్చు. సో కొంత టాన్ కాయిన్ అయితే కొనిపెట్టుకోండి. వర్టర్స్ టెలిగ్రామ్ బాట్ ఫీచర్స్ మొత్తం ఈ వీడియోలో అయితే కవర్ చేసాం. ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి మైనింగ్ అయితే స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ తీసుకుని ముందుకు వస్తాను. అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.